అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అదృష్టం ఉంటే సరిపోదు, దానికి మన కష్టం తోడైతేనే ఏదైనా సాధిస్తాం. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని తన జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకొని తనతో పాటు తన తల్లిదండ్రులను, తన తోబుట్టువులను కూడా అభివృద్ధిపరిచి ఎందరికో సహాయం చేస్తూ తన జీతంలోని 20% ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగిస్తూ హీరోగా, హాస్యనటుడిగా ఎందరో ప్రజలను అలరిస్తున్న ఆలీ గారు నేడు 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలీ గారు అక్టోబర్ 10, 1967లో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. ఆలీ గారి అసలు పేరు మొహమ్మద్ ఆలీ. ఆలీ గారికి 2 అక్కలు, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. ఆలీ గారిని తన 6వ ఏట పాఠశాలలో చేర్పించారు. కానీ తాను చిన్నతనం నుంచే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యుండడంతో చిన్నప్పటి నుంచే తనకు సినీ రంగంలోకి వెళ్ళాలనే ఆసక్తి ఉండేది. ఆలీ గారిది చాలా సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ ఇంట్లో వారందరూ సినిమా పరిజ్ఞానం లేనివారే. ఆలీ గారి నాన్నగారైన మొహమ్మద్ బాషా గారు టైలర్. అతను 4 మిషన్లతో చిన్న షాప్ను నడిపేవారు. బట్టలను కుడుతూ అమ్ముతూ ఉండేవారు. ఆలీ గారు చిన్నప్పుడు స్కూల్కి సరిగ్గా వెళ్ళేవారు కాదు. నాటకాలు, సినిమాలు అంటూ తిరిగేవాడు. ఆలీ గారి నాన్నగారు తనని మంచిగా చదువుకోమని చాలా మందలించేవారట. కానీ ఆలీ గారు అస్సలు వినేవారు కాదట. ఆలీ గారి తల్లి జైతున్ బీబీ గారికి సామాన్యంగా కోపం వచ్చేది కాదట. కానీ కోపం వస్తే బాగా కొట్టేవారట. టీవీ షోలో ఆలీ గారు మాట్లాడుతూ తన పెళ్ళికి ముందు వరకు తన తల్లిగారు ఆలీ గారిని అప్పుడప్పుడు కొట్టేవారని తన తల్లితో ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆలీ గారు స్టేజ్పై నాటకాలు వేసేటప్పుడు చాలామంది డబ్బులు ఇచ్చేవారట. 5 రూపాయలు మాత్రం తాను ఉంచుకొని మిగతా డబ్బంతా వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవారంట. ఆ 5 రూపాయలతో తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ గారి సినిమాలకు వెళ్ళేవాడట. అందరూ ఆలీ గారిని తన చిన్నతనంలో తన ముఖ కదలికలు ఎన్టీఆర్ గారిలాగానే ఉన్నాయని అనేవారట. రాజమండ్రిలో వారి గురువుగారి అయిన జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రాలో టీ బ్రేక్లో 1975లో రిలీజ్ అయిన అమితాబ్ గారి షోలే హిందీ డైలాగ్ని ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు చెప్తే ఎలా ఉంటుందో అనేది ఇంటర్వ్యూ చేశారట. అది చాలా బాగా సక్సెస్ అయిందట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా డ్యాన్స్లు బాగా చేసేవారంట. అది కూడా 1978లో రిలీజ్ అయిన అమితాబ్ గారి డాన్ మూవీలోని ఖైకే పాన్ బనారస్ వాలా పాటకు మూమెంట్స్ చాలా బాగా వేసేవారట. తన స్టేజ్పై ప్రదర్శనలు బాగా నచ్చడంతో మెల్లగా సినిమాలో అవకాశాలు వచ్చాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆలీ గారి ప్రయాణం. తాను సినిమాలో నటించాలని చెన్నైకి వెళ్ళారు ఆలీ గారు. చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్న డైరెక్టర్ భారతీ రాజా గారు 1981లో రిలీజ్ అయిన సీతాకోకచిలుకలో అవకాశం ఇచ్చారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు తీశాక ఆలీ గారు దాదాపు 8 సంవత్సరాలు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. తనకు రెమ్యూనరేషన్గా వచ్చే 2000లో తను 2 నెలలకు ముందుగానే మెస్ కార్డు తీసుకునేవారట. మిగతా డబ్బులను ఇంటికి పంపించేవారంట. ఎందుకంటే తర్వాత ఛాన్సులు రాకపోతే కష్టం అవుతుందని. తర్వాత తనకు డైరెక్టర్ అచ్చిరెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, కిషోర్ రాతే గారు సినిమాలో కమీడియన్గా అవకాశాలు ఇచ్చారు. ఆలీ గారికి చిన్నతనం నుండే అబ్జర్వేషన్ ఎక్కువ ఉండేదట. ఏ క్యారెక్టర్ని చూసినా అట్టే పట్టేసేవారట. ఆలీ గారి చిన్నతనంలో వాళ్ళ నాన్నగారి షాప్కి కొంచెం దూరంలో సారా కొట్టు ఉండేది. అక్కడికి వెళ్ళేవారంతా పోయేటప్పుడు చాలా హుందాగా వెళ్ళేవారట. వచ్చేటప్పుడు తూలుతూ వచ్చేవారని చూసి
తాగుబోతులా ఎలా నటించాలో నేర్చుకున్నారట. తాగుబోతు క్యారెక్టర్లు చేసేటప్పుడు ఆలీ గారు నటించడం కన్నా జీవించేవారంట. ఆలీ గారిని ఎందరో పెద్ద కమీడియన్స్ మేము నటిస్తాం కానీ నీలా జీవించలేమని మెచ్చుకునేవారంట. సినిమాలో తాగుబోతు క్యారెక్టర్లో జీవించే ఆలీ గారు నిజ జీవితంలో మద్యం సేదించరంట. ఎందరో సినిమా వాళ్ళని చూసి వాళ్ళు నిజంగానే మద్యం సేదిస్తారని అపోహపడుతుంటారు. కానీ ఆలీ గారు మాట్లాడుతూ చాలామంది సినిమా వాళ్ళు మద్యం తాగరని చెప్పారు. ఆలీ గారికి కమీడియన్ రాజాబాబు గారంటే చాలా అభిమానం, గౌరవం. కృష్ణ గారితో నెంబర్ 1 సినిమా తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కృష్ణ గారితో సినిమా సబ్జెక్ట్ను హైదరాబాద్ నుండి మద్రాస్ వెళ్ళే దారిలో చెప్పారట. సబ్జెక్ట్ నచ్చింది కానీ అప్పటికి మహేష్ బాబు ఇంకా చిన్నవాడు కావడంతో 2 ఏళ్ల తర్వాత తీయాలని అనుకున్నారంట. 1993లో రిలీజ్ అయిన మాయలోడు ఆడియో ఫంక్షన్లో ఆలీ గారు బాబు మోహన్ గారి పాట చినుకు చినుకు అందలతో పాటకు డ్యాన్స్ చేస్తుండగా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చూసి ఆలీ గారి టాలెంట్కి ఇంప్రెస్ అయ్యారు. మహేష్ బాబు గారితో తీయాలనుకున్న సినిమాను ఆలీ గారితో తీశారు. ముందుగా సినిమాలో హీరోయిన్గా సౌందర్య గారిని అనుకున్నారు. కానీ సౌందర్య గారికి నాగార్జున గారితో, బాలకృష్ణ గారితో సినిమా అవకాశాలు రావడంతో డేట్స్ సరిపోక సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్గా ఇంద్రజ గారిని తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ముందుగా సినిమా పేరు యమస్పీడ్ అని అనుకున్నారు. తర్వాత యమలీలగా మార్చారు. హీరోగా ఆలీ గారు మొదటి సినిమా రెమ్యూనరేషన్ 50,000 తీసుకున్నారు. 28 ఏప్రిల్ 1994లో రిలీజ్ అయిన యమలీల ఆలీ గారికి హీరోగా మంచి హిట్ను అందించింది. ఆలీ గారు తన రెమ్యూనరేషన్ని ఎప్పుడూ 15 లక్షల కన్నా ఎక్కువ తీసుకోలేదంట. ఆయన ఎప్పుడూ రెమ్యూనరేషన్ని డిమాండ్ చేసేవారు కాదంట. ఎందుకంటే డిమాండ్ చేస్తే ఇస్తారేమో కానీ ప్రస్తుతాన్ని చూసుకుంటే భవిష్యత్తులో అవకాశాలు తగ్గుతాయని, ఈ అలవాటుని హీరో కృష్ణ గారి నుంచి నేర్చుకున్నానని ఆలీ గారు చెప్పారు. ఆలీ గారు మిగతా కమీడియన్స్ కన్నా ఎక్కువసార్లు అమ్మాయి పాత్రను వేశారు. అమ్మాయి పాత్రలో తన చొట్టబుగ్గలతో చాలా బాగా కనపడేవారు ఆలీ గారు. అతను అక్క మొగుడు, ఆడవాళ్ళ మజాక, చిరుత సుమారు 15 సినిమాలు పూర్తిగా అమ్మాయి వేషంలో నటించారు. ఆలీ గారికి తను చేసిన గెటప్స్లో చిరుతలోని లక్ష్మి అనే క్యారెక్టర్ బాగా నచ్చుతుందట. ఆలీ గారి కాస్ట్యూమ్స్ కోసం పూరి గారు చిరుత మూవీ షూట్ని ఆపేసి మరీ ఆలీ గారికి నచ్చిన కాస్ట్యూమ్స్ తెచ్చుకోమని చెప్పారంట. ఆలీ గారు తాను కొన్న కాస్ట్యూమ్స్తో సెట్లోకి వెళ్తే చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ చాలా నవ్వారట. అప్పుడే ఫిక్స్ అయ్యారంట ఆలీ గారు ఈ క్యారెక్టర్ చాలా బాగా హిట్ అవుతుందని. ఆలీ గారు నటించిన ప్రతి క్యారెక్టర్ ఒక ఐకానిక్ క్యారెక్టరే. జంబలకడి పంబా సెట్లో చంద్రిక అనే క్యారెక్టర్ ఆర్టిస్టుతో మలయాళం మాట్లాడడం గమనించిన రైటర్ దివాకరం బాబు గారు ఎంతో గమ్మత్తుగా అనిపించిందంట. అందుకుగాను ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన 1993లో రిలీజ్ అయిన రాజేంద్రుడు గజేంద్రుడులో తనకు ఏ డైలాగ్స్ రాయకుండా తన సొంత డైలాగ్స్ను చెప్పమన్నారంట. అప్పుడే పుట్టుకొచ్చాయి ఎందచాట కాట్రవల్లి అనే ఫేమస్ డైలాగ్స్. నిజానికి ఆలీ గారికి కూడా వాటి అర్థాలు తెలియవంట. చాలా వరకు ఆలీ గారు స్పాంటేనియస్గానే డైలాగ్స్ చెప్తారంట. ఆలీ గారు 1994లో మండపేటకు చెందిన జుబేదా సుల్తానా గారిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కూతుర్లు, 1 కొడుకు. జుబేదా గారు ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు. పెద్ద కూతురికి వాళ్ళ పెద్దక్కపై ఉన్న ప్రేమతో తనకు మహమ్మద్ ఫాతిమా రమీజూన్ అనే పేరు పెట్టారు. తాను డాక్టర్గా పనిచేస్తుంది. తనకు 27 నవంబర్ 2022లో వివాహం చేశారు. తన కొడుక్కి తన నాన్నగారిపై ప్రేమతో
మహమ్మద్ అబ్దుల్ సుబాన్ అనే పేరు పెట్టారు. తన చిన్న కూతురు పేరు జువేరియా మీటి. అలీ గారికి తన తల్లిదండ్రులన్నా, తోబుట్టువులన్నా, బంధువులు, బంధుత్వాలు, కుటుంబం అంటే చాలా సెంటిమెంట్. ఎందుకంటే తాను సినిమాల కోసం 15 సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. అలీ గారికి చిన్నప్పటి నుండే వాళ్ళ తల్లిదండ్రులను పవిత్రమైన మక్కా యాత్రకు పంపించాలని ఉండేదట. తాను మంచి ఆర్టిస్ట్గా స్థిరపడ్డ తర్వాత 1999లో తన తల్లిదండ్రులను మక్కా యాత్రకు పంపించారు. దాని తర్వాత 2000 సంవత్సరంలో అలీ గారి నాన్నగారు సివియర్ హార్ట్అటాక్తో మరణించారు. అలీ గారు వాళ్ళ మతాన్ని ఎంతో ప్రేమిస్తారు. వారి మతంలో ఉన్న జకాత్ సిస్టమ్ని ఫాలో అవుతారు. అలీ గారు వాళ్ళ మతాన్ని ఎంత ప్రేమిస్తారో ఇతర మతాలను కూడా అంతే గౌరవిస్తారు. జకాత్ సిస్టమ్ అంటే మనం సంపాదించిన ప్రతి రూపాయిలో కొంచెం ఇతరుల కోసం ఖర్చు చేయడం. దాని వలన ఇతరులకు సహాయం చేయడం వలన మనకు ఎంతో మంచి కలుగుతుందని అలీ గారు నమ్ముతారు. అలీ గారు వాళ్ళ నాన్నగారి పేరుతో రాజమండ్రిలో ట్రస్ట్ నడుపుతున్నారు. తన రెమ్యూనరేషన్లో 20% ట్రస్ట్ కోసం ఖర్చు చేస్తారు. అలీ గారు సినిమాలతో పాటు అలీ టాకీస్ అనే షో మా టీవీలో, అలీ 369, అలీతో సరదాగా, జబర్దస్త్ జడ్జిగా ఈటీవీ షోస్లో పనిచేశారు. అలీ గారికి సీతాకోకచిలుకలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో 1981లో నంది అవార్డు, పిట్టల దొరగాను స్పెషల్ జ్యూరీ అవార్డు కేటగిరీలో 1996లో నంది అవార్డులు లభించాయి. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సూపర్కు గాను బెస్ట్ కమీడియన్ అవార్డు కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డ్స్ 2003-2005లో లభించాయి. అలీ గారు సినిమా పరిశ్రమలో అందరితో సన్నిహిత్యంగా ఉండేవారు. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా సంతోషంగా ఉండేవారు. అలీ గారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అంతా లాస్ అయి కష్టాల్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారంట. చాలామంది ఆర్టిస్టులు అలీ గారి మంచితనం, వారి దాతృత్వ హృదయం గురించి చాలా గొప్పగా చెప్తారు. అలీ గారికి ఎంతో మంచి స్నేహితులు ఉన్నా పవన్ కళ్యాణ్ గారితో స్నేహం మాత్రం ప్రత్యేకం. కానీ 2019లో అలీ గారు వైసీపీలో చేరడం వలన ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అలీ గారు ఎలక్ట్రాన్ మీడియా అడ్వైజర్గా ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు అలీ గారి అభిప్రాయాలకు గౌరవాన్నిస్తూ వాటి గురించి ఏమీ మాట్లాడలేదు. అలీ గారు 1999 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఇప్పుడు అలీ గారు ఏ రాజకీయ పార్టీలో లేరు. అలీ గారు హీరోగా, కమీడియన్గా, ఫ్రెండ్గా ఎన్నో క్యారెక్టర్స్తో అలరించారు. కానీ అలీ గారికి విలన్ రోల్ చేయాలన్న కోరిక ఉందంట. కానీ తెలుగు ఆడియన్స్ తన పేరు చెప్తేనే నవ్వుకుంటారు. కాబట్టి హిందీ, భోజ్పురి, వేరే భాషల్లో ఐకానిక్ విలన్ క్యారెక్టర్ చేయాలనే ఆశ ఉందంట. తన ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాను. తను ఎక్కడికి వెళ్ళినా తాను నటించిన పాత్రల పేరుతో తన డైలాగ్స్ని వాడుతుంటే అలీ గారికి చాలా సంతోషంగా ఉంటుందంట. లక్షల కోట్లున్న వారిని కూడా బయటకు వెళ్తే ఎవరో కొందరు మాత్రమే గుర్తుపడతారు. మేము బయటికి వెళ్తే ఎప్పటి నుండో పరిచయం ఉన్న వ్యక్తుల్లా, వాళ్ళ ఇంటి మనుషుల్లా పలకరిస్తారు. అంతకన్నా గొప్ప సిరి ఏం కావాలి అని అంటారు అలీ గారు. చాలామంది తన ఆంధ్రాలో పుట్టినందుకు గర్విస్తున్నామని అంటారట. అప్పుడు తాను చాలా గౌరవంగా ఫీల్ అయ్యేవాడట. ప్రజలను ఎంతో అలరించి నవ్వించిన అలీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎంతైనా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.